వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. విశ్వ బంధుత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని శివనగర్లోని శ్రీ బ్రహ్మకుమారి మఠంలో మెగా రక్తదాన శిబిరం. వి ఉమెన్ వాంట్ కాన్క్లేవ్లోకి శక్తి అవార్డు సొంతం చేసుకున్న హీరోయిన్ మాలవిక మోహనన్. ఏఐటియుసిలో చేరిన సింగరేణి ఏరియా హాస్పిటల్ సిబ్బంది. రజాకా విద్యా సేవా సమితి ఆధ్వర్యంలో రజాకా విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదానం. హన్మకొండ జిల్లా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ కమలాపూర్ మండలంలో బీజేపీ శ్రేణుల బైక్ ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, ఎక్కడ శ్రీశైలం ఎక్కడ కుప్పం, ఇది కేవలం చంద్రబాబు గారికే సాధ్యం. కృష్ణ జలాల చూడగానే కుప్పం రైతాంగం సంబరాలు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రం చివర ఉన్న కుప్పానికి కృష్ణా జిల్లాలు తీసుకుని వెళ్లిన చంద్రబాబు వసంతం కూడా ఏదో వచ్చేసింది. వసంతం కూడా ఏదో వచ్చేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో ప్రభుత్వ కార్యక్రమంలో ఎంపీడీఓ తూతిక శ్రీనివాస్ మహిళా అధికారులతో చేసిన డ్యాన్స్ వైరల్గా మారింది. వివరాల్లోకి వెళ్తే, ఎంపీడీఓ శ్రీనివాస్ మహిళా అధికారులను బలవంతంగా స్టేజీలపై లాక్కుపోయి వారితో డ్యాన్స్ చేయడం పలువురిని ఆశ్చర్యపరిచింది. ఈ సందర్భంగా ఓ మహిళ ఆయనను నెట్టేయడంతో ఆయన స్టేజ్ మీద పడిపోయిన దృశ్యం కూడా ఈ వీడియోలో చూడొచ్చు. దురదృష్టవశాత్తు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర సిబ్బంది కేరింతలతో చప్పట్లు కొట్టడం చాలా బాధాకరం. గతంలో కూడా మహిళా ఉద్యోగులపై లైంగిక ఆరోపణల కారణంగా అప్పటి కలెక్టర్ ముత్యాల రాజు వేటు విధించిన సదరు వ్యక్తి ఈయనే అని తెలుస్తోంది. ఆశా వర్కర్లు పనిచేయడం లేదని, పారితోషికాలు తగ్గించాలనే వ్యతిరేక విధానాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి. పారితోషికాలు తగ్గించకుండా యథావిధంగా మొత్తం గతంలో చెల్లించినట్లు సకాలంలో చెల్లించాలి. కేంద్రం పెంచిన పారితోషికాలు చెల్లింపు, ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు, ఇతర పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఆశా వర్కర్ల ఐక్యత
జిల్లా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ కమలాపూర్ మండలంలో బీజేపీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక తహసీల్దార్కు వినతి పత్రం అందించి సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు ర్యాకం శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఉన్నటువంటి 3 ప్రధాన సమస్యల మీద వినతి పత్రం ఇవ్వడానికి ఎంఆర్ఓ గారి కార్యాలయంకు రావడం జరిగింది. అందులో భాగంగా మొదటిది బస్టాండు. ఈ బస్టాండ్ అనేది గతంలో సగం నిర్మాణం చేసి వదిలేశారు. దాన్ని పూర్తి చేయడానికి ఈ గవర్నమెంట్ పరిపాలన చేపట్టి ఇంతకాలమైనా కూడా దాన్ని పూర్తి చేయడం లేదు. దానివల్ల ఆ బస్టాండ్లో పార్కింగ్ అనేది బస్టాండ్ పార్కింగ్ కోసమే ఏర్పాటు చేసినట్టుగా ఉన్నది. ప్రయాణికులేమో బయట ఉంటాను, పార్కింగ్ ప్లేసులలో ప్రయాణికులు ఉంటాను, ప్రయాణికుల ప్లేస్లో పార్కింగ్ వాహనాలు ఉంటున్నాయి. అదేవిధంగా ఇంకొకటి, గతంలో రాజేందర్ అన్న మంత్రిగా ఉన్నప్పుడు కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆ రోజు ఆయన అన్ని గ్రామాలకు అర్హులైనటువంటి పేదలకు పంచాలనే ఉద్దేశంతో ఆయన కట్టియడం జరిగింది. దాన్ని కూడా ఇంతవరకు ఆ పేదలను గుర్తించి పంచడానికి ఈ గవర్నమెంట్ వెనుకడుగు వేస్తుంది. తక్షణమే ఆ యొక్క డబుల్ బెడ్రూమ్లను మండలంలో ఉన్న అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి పేదలకు సమానంగా పంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గత కొంతకాలం నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రధానమైన సమస్య పంగిడిపల్లె రోడ్డు. అది ఏదో చిన్న లీగల్ సమస్యను దృష్టిలో పెట్టుకొని అటు కాంట్రాక్టర్ ఇటు ప్రభుత్వాలు జాప్యాలు చేస్తూ ఉంటే అటు వెళ్ళేటువంటి ప్రజలు నడక కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇది కూడా కాంగ్రెస్ నాయకులకు, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులకు కనబడట్లేదు. ఎందుకు చెప్తున్నానంటే, మొన్న ఉప్పల ఆర్ఓబి బ్రిడ్జి పూర్తయిన బ్రిడ్జి దగ్గరికి వెళ్ళి మేము ఉపవాసం ఉంటాం, నిరాహార దీక్ష చేస్తాం పూర్తి కాకుంటే అని అక్కడికి పోయి పత్రికల్లో వాళ్ళు వార్తలు రాయించుకున్నారు. మరి కళ్ళ ముంగటున్నటువంటి ఈ సమస్యలు ఇక్కడ ఉన్న లోకల్ నాయకులకు కనబడలేదా? ఒకవేళ మీకు కళ్ళుండి మీకు కనబడే పరిస్థితి ఉంటే వెంటనే వీటిని పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున. ఏఐటీయూసీలో చేరిన సింగరేణి ఏరియా హాస్పిటల్ సిబ్బంది కండువల్ కప్పి యూనియన్లోకి ఆహ్వానించిన గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య సింగరేణి ఏరియా హాస్పిటల్లో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలను పరిష్కరించేందుకు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తామని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య పేర్కొన్నారు. సోమవారం గోదావరికని సింగరేణి ఏరియా హాస్పిటల్లో జరిగిన చేరికల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మన విజయలక్ష్మి సిస్టర్ గారికి మీదుగా అండువా వేయాలి. నమస్కారం. ముందుగా ఈరోజు మన యూనియన్లో జాయిన్ అయినటువంటి సిస్టర్ విజయలక్ష్మి గారు, అదేవిధంగా ఇతర వాటర్ స్టూడెంట్స్, డీలర్ సిబ్బంది అందరికీ కూడా ముందుగా ఏఐటీసీకి చేరినందుకు అభినందనలు తెలియపరుస్తూ విజయలక్ష్మి గారి గురించి దాదాపు ఒక 30 years బ్యాక్, అంటే వారు బెల్లంపల్లిలో పనిచేసేటప్పుడు మా గుండ మల్లేష్ గారు సిపిఐ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అప్పుడు తెలుగుదేశం సిపిఐ కలిసి చేసినప్పుడు నేను వారితో కలిసి ఎలక్షన్స్ క్యాంపెయిన్లో కూడా పార్టిసిపేట్ చేశాను. వారికి లీడర్షిప్ ఇది బాగా ఉంటాయి. వారు అంటే న్యాయమైన సమస్య మీద రాజీ పడకుండా కొట్లాడే తత్వం కలిగినటువంటి వారు. సో ట్రేడ్ యూనియన్ కావాల్సిందే అది. ఏదో వ్యక్తిగతమైనటువంటి స్వలాభం కొరకు ఏదో మనకి ఏదైనా చేస్తే దాని కొరకు మనం రాజీ పడి చేస్తే అది కరెక్ట్ కాదు. అట్లా కాకుండా ఎవరి సమస్య అయినా అది న్యాయమైనప్పుడు వారికి నష్టం జరిగినా కూడా యాజమాన్యంతో కొట్లాడేటువంటి లక్షణం కలిగినటువంటి వారు
నేను ఎప్పుడో మా ఎల్ఐ కూడా చెప్పాను, మన హాస్పిటల్లో మనకు మొదటి నుంచి కూడా ఒక సిస్టర్ ఉండేవారు, కానీ ఆర్గనైజేషన్ అంతా జరగడం లేదయా మీరు చూడాలని అంటే అప్పట్లో విజయలక్ష్మి గారితో కూడా మనం మాట్లాడారు, కానీ మన వారు ఇంకా ముందుకు రాలేదు అప్పుడు. సరే ఇప్పుడు ముందు అప్పుడున్న డైరెక్టర్ గారు ఒప్పుకున్నది ఏంటంటే కోల్ ఇండియా అది అయిపోగానే మనం దాన్ని అంతా ఇంటోటో ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకుందామని అన్నారు. అందుకే మేము ఆగాం. సరే ఆ డైరెక్టర్ గారు పోయాడు, ఇప్పుడు కొత్త డైరెక్టర్ గారు వచ్చారు. మళ్ళీ నెక్స్ట్ కూడా మేము దీన్ని ఇచ్చేసి తప్పనిసరిగా మీ ఇష్యూస్ కానీ అట్లనే మన వార్డ్ అసిస్టెంట్స్ గ్రేడ్ గురించి కూడా చెప్పారు. మేము ఇట్లా 10th క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళని తీసుకుంటున్నారు, మాకంటే తక్కువ 7th క్లాస్ పాస్ అయిన తీసుకున్నటువంటి వాళ్ళకి ఎక్కువ గ్రేడ్ ఇస్తున్నారు అని కూడా పెట్టారు. దాని మీద కూడా మాట్లాడుతున్నాం, అది కూడా ఉన్నది, ఆ ఇష్యూస్ కూడా మాట్లాడతాం. అట్లనే ఇప్పుడే ఒకటి చెప్పారు, వార్డ్ అసిస్టెంట్స్ ఎవరైతే ల్యాబ్లో మన దీంట్లో ఓటీ అసిస్టెంట్స్గా చేస్తున్నారో ఆ ఓటీ అసిస్టెంట్స్ యాక్టింగ్ ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నారు, మాట్లాడతాం. అది కూడా వాళ్ళు ఇక్కడ ఒప్పుకోకపోతే సీఎంఓ గారితో ఎవరైనా మాట్లాడతాం. ఏది ఉన్నా ఎప్పటికప్పుడు సమస్యలు మేము మాట్లాడతాం. కాకపోతే మీరు కొంచెం ఐక్యంగా ఉండి మన వాళ్ళ దృష్టికి తీసుకొస్తే మేము ఎప్పుడైనా వచ్చి అవి మాట్లాడి పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉంటాం. అట్లనే ఫ్యూచర్లో ఏంటంటే మనకి కొత్తగూడెం హైదరాబాద్లో కార్పొరేట్ హాస్పిటల్ ఒకటి రాబోతాం. ఏదైతే మనకి ఒకటి మేనేజ్మెంట్ అంగీకరించారు, దాని మీద కమిటీ వేశారు, జరుగుతుంది. కార్పొరేట్ హాస్పిటల్ స్థాయి ఒక హాస్పిటల్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయాలంటున్నారు. మరి అక్కడికి కూడా మన స్టాఫ్ ఎట్లా ఇది చేయాలనే దాని కొరకు అట్లనే ఇక్కడ కూడా మీకు కేతలాబ్ ఒకటి ఓపెన్ చేస్తామని అన్నారు, దాని గురించి కూడా మాట్లాడతాం. ఏదున్నా మెడికల్కి సంబంధించినటువంటి కొంచెం ఫెసిలిటీస్ పెరగాలి, వర్కర్స్కి కూడా వాస్తవంగా సరైనటువంటి స్పెషలిస్టులు ఇక్కడ ఉండకపోవడం వలన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వీటన్నిటి కూడా మాట్లాడతాం. ఏదున్నా ఈ ఒకసారి మనం కొంచెం ఇప్పుడు వారు వచ్చారు కాబట్టి వారు కొంచెం టైం తీసుకొని కొంచెం ఆర్గనైజ్ చేసి మన హాస్పిటల్ అంతా ఒక సిబ్బందిని ఒక స్థాయికి తీసుకొచ్చుకున్న తర్వాత ఒక 4 రోజుల లోపల మళ్ళీ ఒక మీటింగ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పెట్టుకొని మీ సమస్యలు అన్నీ మీరు మాట్లాడతారు, మేము కూడా ఏమేమి మాట్లాడుతున్నాం, ఎక్కడెక్కడ వరకు వచ్చింది, ఏం జరుగుతుందనేది కూడా చెప్తాం. ఆ విధంగా దాన్ని పరిష్కారం చేసుకుందాం అని చెప్పి తెలియపరుస్తూ ఈరోజు జాయిన్ అయినటువంటి అందరికీ కూడా ఏఐటీసీ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. టెక్కలి బన్నువాడ రోడ్డులో ఉన్న ఎరువుల దుకాణాలు ఎదుట వర్షంలో తడుస్తూ ఎరువుల కోసం పడిగాస్తున్న రైతులు నిలిచిపోయిన ట్రాఫిక్. ఏలూరు కామవరపుకోట మండలం అడిమిల్లి వద్ద నిన్న రాత్రి రోడ్డు ప్రమాదం. ఎదురెదురుగా ఢీకొన్న 2 బైకులు. ప్రమాదంలో వెలిగిల గోపికృష్ణకు తీవ్ర గాయాలు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి. గోపికృష్ణ మృతికి కండిషన్ లేని అంబులెన్స్ కారణం అంటూ బంధువుల ఆందోళన. 108 అంబులెన్సులు సరైన కండిషన్లో లేకపోవడంతో ప్రజలకు అందని అంబులెన్స్లో వైద్యం. ఏలూరు సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో నిరుపయోగంగా ఉన్న అంబులెన్స్లపై జిల్లా కలెక్టర్ చర్యలు చేపట్టినా పట్టించుకొని ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ దీనిపై స్పందించి తగు చర్యలు చేపడతారని ఆశిస్తున్న ప్రజలు. మేము రిటర్న్ వెళ్ళి హార్న్ కొట్టుకొని మళ్ళీ అంబులెన్స్ ని ట్రాఫిక్ అంతా క్లియర్ చేసుకొని మేము దీన్ని తీసుకొచ్చామండి. ఇది అంబులెన్స్, ఇది అప్పుడు ఆడి ప్రాణం పోయింది. అడిది ఇప్పుడు ఎవరైనా ఇవ్వగలరండి? రేపు ఈ రోజు ఎవడో చెప్తున్నారు దీన్ని ప్రాణం కాపాడేసింది అది ఇది. రేపు పొద్దున్న ప్రాణం చంపేద్దని ఎవడైనా చెప్పగలరా? చెప్పండి, నాకు ఒకసారి తెలియాలి. నాకు అసలు మళ్ళీ తాళ్లు కట్టున్నాయి, కనీసం అంబులెన్స్ కి తాళ్లు, డోర్లు కూడా లేవు. కావాలంటే రా అన్న చూపిస్తా, రా కాదు ఆడి తాడేసి కట్టింది ఇది. ఒక్కసారి దీని హార్న్ మోగితే అంబులెన్స్ అని నేను వెళ్ళిపోతా. ఒక్కసారి హార్న్ గానీ బ్రేకులు గానీ పడితే వెళ్ళిపోతాం మేము. అసలు దీని అంబులెన్స్ అని ఎవడైనా అంటాడా దీన్ని? అసలు
ఏఐటీయూసీలో చేరిన సింగరేణి ఏరియా హాస్పిటల్ సిబ్బంది కండవల్ కపి యూనియన్లోకి ఆహ్వానించిన గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య సింగరేణి ఏరియా హాస్పిటల్లో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలను పరిష్కరించేందుకు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తామని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య పేర్కొన్నారు. సోమవారం గోదావరిఖని సింగరేణి ఏరియా హాస్పిటల్లో జరిగిన చేరికల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మన విజయలక్ష్మి సిస్టర్ గారికి సీతారామయ్య సార్ గారి చేతుల మీదుగా అండువా వేయాల్సిన నమస్కారం. ముందుగా ఈరోజు మన యూనియన్లో జాయిన్ అయినటువంటి సిస్టర్ విజయలక్ష్మి గారు, అదేవిధంగా ఇతర వాటర్ స్టూడెంట్స్, డీలర్ సిబ్బంది అందరికీ కూడా ముందుగా ఏఐటీసీకి చేరినందుకు అభినందనలు తెలియపరుస్తూ విజయలక్ష్మి గారి గురించి దాదాపు ఒక 30 years బ్యాక్ అంటే వారు బెల్లంపల్లిలో పనిచేసేటప్పుడు మా గుండ మల్లేష్ గారు సిపిఐ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అప్పుడు తెలుగుదేశం సిపిఐ కలిసి చేసినప్పుడు నేను వారితో కలిసి ఎలక్షన్స్ క్యాంపెయిన్లో కూడా పార్టిసిపేట్ చేశాను. వారికి లీడర్షిప్ ఇది బాగా ఉంటాయి. వారు అంటే న్యాయమైన సమస్య మీద రాజీ పడకుండా కొట్లాడే తత్వం కలిగినటువంటి వారు. సో ట్రేడ్ యూనియన్ కావాల్సిందే అదే. ఏదో వ్యక్తిగతమైనటువంటి స్వలాభం కొరకు ఏదో మనకి ఏదైనా చేస్తే దాని కొరకు మనం రాజీ పడి చేస్తే అది కరెక్ట్ కాదు. అట్లా కాకుండా ఎవరి సమస్య అయినా అది న్యాయమైనప్పుడు వారికి నష్టం జరిగినా కూడా యాజమాన్యంతో కొట్లాడేటువంటి లక్షణం కలిగినటువంటి వారు నేను ఎప్పుడో మా ఎల్ఐకి కూడా చెప్పాను. మన హాస్పిటల్లో మనకు మొదటి నుంచి కూడా ఒక సిస్టర్ ఉండేవారు, కానీ ఆర్గనైజేషన్ అంతా జరగడం లేదయా మీరు చూడాలని అంటే అప్పట్లో విజయలక్ష్మి గారితో కూడా మనం మాట్లాడారు, కానీ మన వారు ఇంకా ముందుకు రాలేదు. అప్పుడు సరే ఇప్పుడు అప్పుడున్న డైరెక్టర్ గారు ఒప్పుకున్నది ఏంటంటే కోల్ ఇండియా అది అయిపోగానే మనం దాన్ని అంతా ఇంటోటో ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకుందామని అన్నారు. అందుకే మేము ఆగాం. సరే ఆ డైరెక్టర్ గారు పోయాడు, ఇప్పుడు కొత్త డైరెక్టర్ గారు వచ్చారు. మళ్ళీ నెక్స్ట్ కూడా మేము దీన్ని ఇచ్చేసి తప్పనిసరిగా మీ ఇష్యూస్ కానీ అట్లనే మన వార్డ్ అసిస్టెంట్స్ గ్రేడ్ గురించి కూడా చెప్పారు. మేము ఇట్లా 10th క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళని తీసుకుంటున్నారు, మాకంటే తక్కువ 7th క్లాస్ పాస్ అయిన తీసుకున్నటువంటి వాళ్ళకి ఎక్కువ గ్రేడ్ ఇస్తున్నారు అని కూడా పెట్టారు. దాని మీద కూడా మాట్లాడుతున్నాం, అది కూడా ఉన్నది. ఆ ఇష్యూస్ కూడా మాట్లాడతాం. అట్లనే ఇప్పుడే ఒకటి చెప్పారు, వార్డ్ అసిస్టెంట్స్ ఎవరైతే ల్యాబ్లో మన దీంట్లో ఓటీ అసిస్టెంట్స్గా చేస్తున్నారో ఆ ఓటీ అసిస్టెంట్స్ యాక్టింగ్ ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నారు. మాట్లాడతాం. అది కూడా వాళ్ళు ఇక్కడ ఒప్పుకోకపోతే సీఎంఓ గారితో ఎవరైనా మాట్లాడతాం. ఏదున్నా ఎప్పటికప్పుడు సమస్యలు మేము మాట్లాడతాం. కాకపోతే మీరు కొంచెం ఐక్యంగా ఉండి మన వాళ్ళ దృష్టికి తీసుకొస్తే మేము ఎప్పుడైనా వచ్చి అవి మాట్లాడి పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉంటాం. అట్లనే ఫ్యూచర్లో ఏంటంటే మనకి కొత్తగూడెం హైదరాబాద్లో కార్పొరేట్ హాస్పిటల్ ఒకటి రాబోతున్నాం. ఏదైతే మనకి ఒకటి మేనేజ్మెంట్ అంగీకరించారు, దాని మీద కమిటీ వేశారు, జరుగుతుంది. కార్పొరేట్ హాస్పిటల్ స్థాయి ఒక హాస్పిటల్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయాలంటున్నారు. మరి అక్కడికి కూడా మన స్టాఫ్ ఎట్లా ఇది చేయాలనే దాని కొరకు అట్లనే ఇక్కడ కూడా మీకు కేతలాబ్ ఒకటి ఓపెన్ చేస్తామని అన్నారు. దాని గురించి కూడా మాట్లాడతాం. ఏదున్నా మెడికల్కి సంబంధించినటువంటి కొంచెం ఫెసిలిటీస్ పెరగాలి. వర్కర్స్కి కూడా వాస్తవంగా సరైనటువంటి స్పెషలిస్టులు ఇక్కడ ఉండకపోవడం వలన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వీటన్నిటి కూడా మాట్లాడతాం. ఏదున్నా ఈ ఒకసారి మనం కొంచెం ఇప్పుడు వారు వచ్చారు కాబట్టి వారు కొంచెం టైం తీసుకొని కొంచెం ఆర్గనైజ్ చేసి మన హాస్పిటల్ అంతా ఒక సిబ్బందిని ఒక స్థాయికి తీసుకొచ్చుకున్న తర్వాత ఒక 4 రోజుల లోపల మళ్ళీ ఒక మీటింగ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పెట్టుకొని మీ సమస్యలు అన్నీ మీరు మాట్లాడతారు, మేము కూడా ఏమేమి మాట్లాడుతున్నాం, ఎక్కడెక్కడ వరకు వచ్చింది, ఏం జరుగుతుందనేది కూడా చెప్తాం. ఆ విధంగా దాన్ని పరిష్కారం చేసుకుందాం అని చెప్పి తెలియపరుస్తూ ఈరోజు జాయిన్ అయినటువంటి అందరికీ కూడా ఏఐటీసీ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం.
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొండ వర్గీయుల మధ్య అంతర్గత పోరును చక్కదిద్దేందుకు కొండమురళి నడుం బిగించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్సీ కొండమురళి వర్గీయుల మధ్య ఎన్నికల తర్వాత మనస్పర్ధాలు వచ్చాయి. ముందు నుండి పార్టీకి కష్టపడ్డామని నల్గొండ రమేష్ వర్గం అంటుంటే తామే మొత్తం అని నవీన్ రాజ్ వర్గం నల్గొండ రమేష్ వర్గానికి చెందిన వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో నల్గొండ రమేష్ వర్గం కొన్ని రోజులుగా కొండమురళికి దూరంగా ఉంటున్నారు. తూర్పులో కొండ వర్గీయుల మధ్య విభేదాలు చక్కదిద్దేందుకు కొండమురళి ఈ రోజు నల్గొండ రమేష్ వర్గాన్ని రామ్నగర్లోని తన ఇంటికి పిలిపించుకొని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. మీరు అక్కడే ఉన్నారు, మీరు రాను అన్నారా? నాయకత్వం జై కొండ, జై కొండ నాయకత్వం, జై కొండ, జై కొండ నాయకత్వం, జై కొండ, జై కొండ, జై కొండ, జై కొండ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, గుండాదంపల నాయకత్వం, గుండాదంపల నాయకత్వం, జై కాంగ్రెస్. ఓకే చాలు జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అందరికీ ప్రేమ లేకపోయా తూర్పు నియోజకవర్గం నుంచి వెళ్ళి మహిళా కమిటీ అందరము సీనియర్ నాయకులు మరి ఎలక్షన్ టైంలో మా అందరికీ అండదండగా నిల్చొని మా అందరితో పాటు పని చేయించి తను కూడా మాతో పాటు నిల్చొని ఉన్న అన్న నల్గొండ రమేష్ అన్న వాళ్ళ ఇంట్లో మేమందరం కలుసుకోవడం జరిగింది. అన్న 6 నెలలుగా అమెరికాకి వెళ్ళి ఇప్పుడే రావడం జరిగింది. సార్ కొండమురళి సార్ను కలవడం కోసం అన్న పోతా ఉంటే అన్న మరి కష్టకాలంలో నీ వెనక మేమున్నాం, మాకు నువ్వున్నావు, నిన్ను చూసుకొనే మేము కాంగ్రెస్ పార్టీలో నిల్చొని ఉన్నాం, నీ ఆధ్వర్యంలో మేము ముందుకు నడుస్తామని చెప్పి మేమే అన్నకు ఫోన్ చేసి ఇక్కడికి రావడం జరిగింది. అన్న ఆధ్వర్యంలో కొండమురళి సార్ ఇంటికి భారీ ర్యాలీగా బయలుదేరడం జరుగుతుంది. అమెరికాకి పోయి 6 నెలల గ్యాప్ రావడం వల్ల ఒకసారి మేము కలుద్దామన్నా అని వాళ్ళందరూ రావడం జరిగింది. అందులో భాగంగానే కూడా కొండమురళి గారిని కూడా నేను ఈ 6 నెలల గ్యాప్లో పోలేకపోయినా ఇప్పుడు ఇవాళ మీటింగ్ ఉన్నది కాబట్టి నేను కూడా అన్నను కలుద్దామనే ఆలోచనతో ఉంటే మేమందరం కూడా మీరు లేని పీరియడ్లో మమ్మల్ని అనాథలుగా మిగిలిపోయినాం, మమ్మల్ని మురళన్న మా మీద ప్రేమ ఉన్నా మమ్మల్ని అక్కడ రాకుండా చేసిన కొన్ని శక్తుల వల్ల మేము ఎన్నో మా మనసులలో ఎన్నో గాయాలున్నాయి, ఎన్నో బాధలున్నాయి. అది మా బాధలు చెప్పేటోళ్ళు ఎవరు? మీరు చెప్తే మేము అందరం బయటకు వచ్చినాం, కాంగ్రెస్ పార్టీ కోసం మేడం గెలుపు కోసం కష్టపడ్డామని ఆవేదన చెందిన వాళ్ళందరూ కూడా ఇలా వచ్చి అన్న ఇవాళ మీరు మా బాధలను కూడా ప్రతి విషయాన్ని కూడా మీరు మా కొండా దంపతుల దృష్టికి తీసుకురావాలని చెప్పి కోరడం జరిగింది. అందులో భాగంగానే అన్నను కలవడానికి కోసం నేను పోతున్నా, నాతో పాటుగా వాళ్ళు మేము కూడా వస్తామన్నా మీతో అని చెప్పి వాళ్ళు సన్నిద్ధమై చెప్పింది. కాబట్టి మేము అందరం కలిసి కొండా మురళీధరరావును కలవడం కోసం ఈరోజు ఇక్కడ మీటింగ్ చేయడం జరిగింది. కర్నూలు మండలం బీతాండపాడు గ్రామ పరిధిలో ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ భవనంలో శ్రీ ఫన్సస్ వెంకటాపతి ఆత్మీయ సన్మాన సభ చంద్రప్ప ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పత్తికొండ కొడుమూరు శాసనసభ్యులు కేఈ శాంబాబు, బొగ్గుల దస్తగిలి పాల్గొన్నారు. హలో
చూడాలి చూడు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.